అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇక రివ్యూ విషయానికి వస్తే దీనిపై నిర్మాతలు అయితే మాత్రం తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇక సినిమా అంటే ఒక పక్క కోలీవుడ్ నిర్ణయం తీసుకుంది, మరో పక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ నిర్ణయం తీసుకోవడంపై మరింత సమాచారం సీనియర్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వేణుగోపాల్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్. సార్, రివ్యూ రేట్స్ వల్ల సినిమా ఇండస్ట్రీకి నిజంగా నష్టం జరుగుతుందా? కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే రివ్యూ రైటర్స్ ఇంతకుముందు అంటే ఒక పూర్వకాలం కొంచెం లేట్ గా రాసేవాళ్ళు, తర్వాత ఇంకో రాసేవాళ్ళు. ఒక ఎథిక్స్ మీద జర్నలిజం అనేది, ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అనేది కంపల్సరీ. దానికి ఎవరైనా రెస్పెక్ట్ చేయాలి. ఆ కల్చర్లో చూసుకుంటూ వచ్చినాము. ఇది ఇప్పుడు ఈ రోజుకి అది యూట్యూబ్లు పెరిగి వీళ్ళని జర్నలిస్ట్ అనాలా వేరే అనాలా ఏంటో తెలియదు. అలాగా మీడియా అనుకుంటూ సోషల్ మీడియా అనుకుంటూ కొందరు చాలా మంది మంచిగా ఒపీనియన్ రాస్తున్నారు. చాలా జెన్యున్ గా ఒపీనియన్ రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కొందరు బ్లాక్ మెయిలర్స్ తయారయ్యారు. వాళ్ళు ఇలా రాసి అలా రాసి, మేము ఇలా రాస్తే ఇంత డబ్బులు ఇవ్వండి, ఎలా రాస్తే ఇవ్వండి అని తెలియని ఎంతో మంది సినిమాలు మాకు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం అర్థమవుద్ది. వేరే వాళ్ళని ఇది రాస్తేనే అది ఆడుతుందని చెప్పి విపరీతంగా డబ్బులు వసూలు చేయటాలు, అవన్నీ చాలా 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 బ్లాక్ మెయిల్ వివరాలు జరుగుతున్నాయి సార్. అలాగే పెద్ద సినిమాలు రాగానే బ్యాడ్గా రాసింది అనుకోండి, బ్యాడ్గా రాస్తే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ ఉంటాయి, నేను రాస్తే ఇంకో రకంగా ఉంటాయి. అట్లా అది వేరే సిస్టంలోకి వెళ్ళిపోయింది. దాన్ని ఎట్లా ఆపాలి ఏంటనేది మన చేతుల్లో ఉండదు. యూట్యూబ్, పైరసీలు ఇట్లాంటివన్నీ సమాజంలో టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల ఏర్పడ్డ ప్రాబ్లమ్స్. దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నెగిటివ్ ఉపయోగించుకునే వాళ్ళు ఉంటున్నారు. వాటికి చట్టరీత్యా పరిగణలోకి తీసుకొని ఏదైనా న్యాయబద్ధంగా ఉండాలి, ఏదైనా ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ క్రాస్ చేసి జరిగేదాన్ని మనం క్షమించకూడదు. దానికి ఇలాంటివన్నీ జరగాలంటే భయం అనేది ఒకటి ఉండాలి సార్. ఎవరైనా సమాజంలో నేరం చేస్తున్నారంటే భయం అనేది ఒకటి ఉండాలి. ఆ భయము, ఆ రూలు చట్టంలో తీసుకొస్తే కొంత తగ్గుతుందని అనుకుంటున్నాను సార్. రైట్. వేణుగోపాల్ గారు, రివ్యూ రైటర్స్ ని బ్యాన్ చేయటం మీరు సమర్థిస్తారా? అది ఎవరిని బ్యాన్ చేయలేరు సార్, అది ఇంపాసిబుల్. ఓకే అండి, అది ఓన్లీ ఒక తప్పు నేరం అంటే ఏమంటారు కదా, అది తప్పుగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ హద్దు దాటినప్పుడు వాళ్ళ మీద చట్టరీత్యా నేర శిక్షలు ఉంటాయి. వాటి త్రూ వెళ్ళాలి తప్ప బ్యాన్ చేయడం అనేది కంట్రోల్. ఇట్ కాంట్ స్టాప్ అనమాట. పబ్లిక్ ని, వాళ్ళ రివ్యూని, దాన్ని మనం ఎవరిని మనం ఆపలేము. అది మనం బ్యాన్ ఎలా చేస్తామనేది అది పదాలు ఎవరు వాడకూడదు. బ్యాన్ అనేది ఒకరి మీద ఒకరు బ్యాన్ చేస్తే హక్కు ఎవరికి లేదు. ఇంపాసిబుల్ అండి చేయటం. ఇదేదో మన అసోసియేషన్ లో 10 మంది ఉన్నాము, 10 మందిలో ఒక తప్పు చేశారు, ఒకరిని బ్యాన్ చేద్దాం, డిస్మిస్ చేసాం అంటే వేరే. కానీ ఇది పబ్లిక్ లో ఉన్నాడు, దాన్ని ఇంపాసిబుల్ బ్యాన్ చేయడం అనేది. అంటే రివ్యూ రైటర్స్ వల్ల అంటే ఎలాంటి ప్రభావం పడింది సినిమాపై వేణుగోపాల్ గారు? అది సింపుల్ సార్. ఒకరు సినిమా చూసి వెళ్తారు, అడుగుతారు, పక్కింటి వాళ్ళు అడుగుతారు, ఎలా ఉంది అని అడుగుతారు. బాగుందండి ఒక సూపర్ ఉందంటే ఒక రకంగా ఉంటుంది. మౌత్ టాక్ రాకనే ఇది వాళ్ళ వెబ్సైట్ రాస్తారు. చూసిన వాళ్ళు కొందరు నమ్ముతారు, కొందరు ఆ సెకండ్ లో వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వల్ల దాన్ని వాళ్ళు రాసిందని వాళ్ళు నమ్మితే దానికి నష్టం చేకూరుతుంది. కంపల్సరీ నష్టం చేకూరుతుంది. ప్రభావం పడిద్ది అంటారు సినిమాపై అయితే మాత్రం ప్రభావం పడిద్ది అంటారు. అదే సార్, మన దాంట్లో ఇప్పుడున్న మీడియా అంటే ఏంటంటే సార్, మీడియా అంటే ఎంత పెద్ద గౌరవం అంటే సార్, సమాజంలో అన్ని ఒక మిలిటరీకి ఫోర్త్ స్టేట్ ఆఫ్ ఇండియా, భారతదేశం చేతిలో మీడియా అనేది అంత పవర్ఫుల్. ఎవరైనా చేసేది పొరపాటు తప్పు రాసినా ఏం రాసినా మీడియాలో వచ్చిందంటే తెలియకుండా సైకలాజికల్ గా 90% ఆడియన్స్ అందేస్తుంటారు. అది అలా జరిగిందంటే కదా, అది నిజం అవుతామో చూడాలి. జరిగిందంటే కదా మనం యూట్యూబ్ లో చూసినా, అలా జరిగిందంటే కదా మనం యూట్యూబ్ లో చూసినా అంటారు. కాబట్టి అది జరుగుతుంది. మీడియా పవర్ చాలా ఉంటది. వాటిని వాళ్ళు రాసే వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఎంత వెన్నముకలు. రైట్. వేణుగోపాల్ గారు, మీరు నిర్మాతగా వ్యవహరించిన రోటీ కప్డా రొమాన్స్ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది కదా, దాని మీద రివ్యూలు, పబ్లిక్ టాక్స్ ఉండాలని ఎలా అనుకుంటున్నారు?
కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు మేము ఓన్లీ ప్రీమియర్ షోస్ చేస్తున్నాం. 28న అది రిలీజ్ అవుతుంది సార్. థియేటర్స్ కొంచెం వల్ల వేరే సినిమాలు ఎక్కువగా ఉండడం వల్ల 28కి బ్రహ్మాండం అన్ని సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది. రేపేమో ఒక పెయిడ్ ప్రీమియర్ షోస్ తో రేపు నుంచి స్టార్ట్ అయ్యి పబ్లిసిటీ చేసుకుని 28న బ్రహ్మాండంగా విడుదలవుతుంది సార్. చెప్పండి సార్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు.